హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు? టిఫిన్లు అయిపోయినాయా? నాది కూడా అయిపోయిందండి. ఇవాళ భోజనం ఏంటంటే టమాటా పచ్చడి, గుడ్డు పురుటండి, 8 టమాటాలు, 6 పచ్చిమిరపకాయలు లోపల ఉన్నాయి. దీంట్లో కొంచెం మగ్గడానికి నూనె పోస్తాను, 2 చెంచాలు పోసి పొయ్యి మీద పెడతాను. ఇవ్వండి, పొయ్యి మీద పెట్టేశాను. ఇవి ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఈలోపు గుడ్డు పురటికి ఉల్లిపాయలు పోద్దాం. గుడ్డు పురిటండి, నూనె పోసాను డాకలో. కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకండి. ఇవి నూనెలో వేసేద్దాం. దీంట్లోనే పసుపు, ఉప్పు వేద్దాము, రుచికి సరిపడా మగ్గుతుంది. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. దాంట్లోకి ఒక చెంచా కారం, కొంచెం గరం మసాలా, గుడ్లు 6 అండి, 6 తీసుకున్న గుడ్డు పురటికి. ఇవి దాంట్లో వేసేద్దాం ఇప్పుడు. ముందే కలిపితే చిన్నగా వస్తుందండి, కొంచెం వేడెక్కిన తర్వాత కలుపుదాము. చూపిస్తాను అది కూడా. ఇంతేనండి, ఇలాగే కలపాలి. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిస్తే చాలు, అయిపోయినట్టే. పురుటు అయిపోయిందండి, గుడ్డు పురుటు. ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం, పచ్చడి తాలింపు చేద్దాం. చూడండి, టమాటా పచ్చళ్ళలోకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అండి, చింతపండు కూడా దీంట్లోనే ఉంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాను, కచ్చా పచ్చాగా. చూసేయండి. ఇవ్వండి, కచ్చా పచ్చగా అయిపోయిందండి, మిక్సీ పట్టేశాను. దీన్ని మనం ఇప్పుడు తాలింపు చేసేద్దాం. తాలింపులకు కావాల్సినవి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర లేదు, తీసేస్తున్న దాన్ని, లేదని చూపించట్లా. ఇవే తాలింపు. ఇంతేనండి ఈరోజు భోజనం. టమాటా పచ్చడి, గుడ్డు పురుటు, వైట్ రైస్.